హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో భారతదేశంలోని ద్వీపకల్పంలో అతి పొడవైన నది ఏది? భారతదేశంలోని ద్వీపకల్పంలో కనుక చూసినట్లయితే, నదులలో కనుక చూసినట్లయితే అతి పొడవైన నది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, గోదావరి నది. అయితే గోదావరి నది మన భారతదేశంలోని ద్వీపకల్పంలో అతి పొడవైన నదిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అంటే ఇక్కడ జాబితా 1, జాబితా 2 రెండు ఇవ్వడమైంది. అయితే జాబితా 1లో మూల ప్రాంతము, జాబితా 2లో నదులు ఇవ్వడమైంది. అయితే ఇక్కడ జాబితా 1లో మూల ప్రాంతాలు ఏవేవి కనుక చూసినట్లయితే బ్రహ్మగిరి కొండలు, వేరీనాగ్ స్ప్రింగ్, మహాబలేశ్వర్, చోటా నాగ్పూర్ పీఠభూమి. జాబితా 2లో నదులు చూసినట్లయితే కావేరి, జీలం, కృష్ణ, సువర్ణరేఖ. అయితే ఏ నదికి ఏ మూల ప్రాంతం అని చెప్పేసి ఇక్కడ చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి ఏంటంటే ఇక్కడ బ్రహ్మగిరి కొండలు కావేరి, నెక్స్ట్ వెరీనాగ్ స్ప్రింగ్ జీలము, మహాబలేశ్వర్ కృష్ణ, చోటా నాగ్పూర్ పీఠభూమి సువర్ణరేఖ. అంటే కావేరి నది కనుక చూసినట్లయితే బ్రహ్మగిరి కొండలు మూల ప్రాంతంగా చెప్పవచ్చును, జీలం, వెరీనాగ్ స్ప్రింగ్. నెక్స్ట్ కృష్ణా నదికి మహాబలేశ్వర్ మూల ప్రాంతంగా చెప్పవచ్చును. నెక్స్ట్ సువర్ణరేఖ అనేది ఒక నది అండి. అయితే సువర్ణరేఖ నదికి చోటా నాగ్పూర్ పీఠభూమి మూల ప్రాంతముగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది జతలలో ఏది తప్పుగా ఇవ్వబడింది? అంటే ఇక్కడ దోడి తాల్, దేవ్రియా తాల్, డేని తాల్, నెక్స్ట్ బసుకి తాల్. అంటే ఇవి ఉత్తరకాశీ, తెహ్రీ, చమేలి, రుద్రప్రయోగ్ ఇవ్వడమైందండి. అయితే వీటిలో ఏది తప్పుగా ఇవ్వబడిందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, దేవ్రియా తాల్ తెహ్రీ. అంటే దేవ్రియా తాల్ తెహ్రీ అనేది ఇది తప్పుగా ఇవ్వబడింది. నెక్స్ట్. ఈ క్రింది వాటిలో తూర్పు ధౌలికంగా, పూర్వి ధౌలికంగా దేని ఉపనది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే తూర్పు ధౌలికంగానే పూర్వి ధౌలికంగా అని అంటారు. అయితే తూర్పు ధౌలికంగా యొక్క నది యొక్క ఉపనది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, కాళీ నది. ఏ నది అండి? తూర్పు ధౌలిగంగా నది యొక్క ఉపనది ఏది అని అంటే కాళీ నది. నెక్స్ట్. దిగువ ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అంటే ఇక్కడ కోడ్లను ఉపయోగించి సరైన సమాధానం కనుక చూసినట్లయితే జాబితా 1, జాబితా 2. అయితే జాబితా 1లో పరివాహక ప్రాంతాలు, నెక్స్ట్ జాబితా 2లో నదులు ఇవ్వడమైంది. అయితే ఏ నదుల మధ్య ఏ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో చూద్దామండి. అయితే ఇక్కడ పరివాహక ప్రాంతాలు అంటే ఇక్కడ ఏ బిస్ట్ పరివాహక ప్రాంతము, భారీ పరివాహక ప్రాంతము, రచన, నెక్స్ట్ చార్జ్ పరివాహక ప్రాంతాలు ఇచ్చారండి. అయితే నెక్స్ట్ ఏ నదుల మధ్య అంటే రవి, చీనాబ్ నదుల మధ్య, బియాస్ మధ్య, బియాస్ మరియు సట్లూజ్ మధ్య, నెక్స్ట్ చీనా మరియు జీలంల మధ్య. అయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అయితే ఇక్కడ పరివాహక ప్రాంతాలు మరియు నదులు ఇవ్వడమైందండి. అయితే పరివాహక ప్రాంతాలు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి బిస్ట్ పరివాహక ప్రాంతము. ఇది బియాస్ మరియు సట్లూజ్ల మధ్య కలదు. నెక్స్ట్ ఏంటంటే భారీ పరివాహక ప్రాంతము. ఇది రవి మరియు బియాస్ నదుల మధ్య కలదు. నెక్స్ట్ రచన పరివాహక ప్రాంతము. ఇది రవి మరియు చీనాబ్ల మధ్య కలదు. నెక్స్ట్ చార్జ్ పరివాహక ప్రాంతం. ఇది చీనాబ్ మరియు జీలంల మధ్య కలదు.
నెక్స్ట్ క్వశ్చన్, అమరావతి, భవాని, హేమావతి మరియు కబిని అనునవి ఈ క్రింది వాటిలో ఏ నది యొక్క ఉపనదులు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కావేరీ నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే కావేరీ నది యొక్క ఉపనదులు ఏవి అని అంటే అమరావతి, భవాని, హేమావతి మరియు కబిని. ఈ ఉపనదులన్నీ కావేరీ నదికి ఉపనదులుగా చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో గోవింద్ బల్లభ్ సాగర్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ క్వశ్చన్, గోవింద్ బల్లభ్ సాగర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఉత్తరప్రదేశ్. అంటే గోవింద్ బల్లభ్ సాగర్ అనేది ఉత్తరప్రదేశ్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో చీలిక లోయలో ప్రవహించే నది ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే చీలిక లోయలో ప్రవహించేటటువంటి నది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, తపతీ నది. అయితే తపతీ నది కనుక చూసినట్లయితే చీలిక లోయలో ప్రవహిస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది జంటల్లో ఏది సరిగా సరిపోలింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మరియు 3. అంటే ఇక్కడ 2 మరియు 3 ఈ రెండు కనుక చూసినట్లయితే ఇవి రెండు సరైనవిగా చెప్పవచ్చును. అంటే జోగ్ జలపాతము, శారావతి నది యొక్క జోగ్ జలపాతం, నెక్స్ట్ కావేరి నది, నెక్స్ట్ ఇది శివ సముద్రము జలపాతం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సింధు నది ఎడమ వైపున ఉపనది కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ష్యోక్. అంటే సింధు నది ఎడమ వైపున ఉపనది కానిది ఏది అని అంటే ష్యోక్ ఉపనది కానిది అని చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.